నమస్తే తెలుగు వన్ న్యూస్ కి స్వాగతం. నేను రూపానాథెళ్ళ. ఈ రోజు మనతో పాటు స్టూడియోలో టీడీపీ స్పోక్స్ పర్సన్ డాక్టర్ ఏఎస్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్కారం రూపా. సార్, వైసీపీ నుంచి ఎమ్మెల్యేలు ఎంపీలు ఒక్కొక్కరుగా వలస బయటకు వచ్చేస్తున్నారు. జనసేన అనుకోండి, బీజేపీ అనుకోండి, టీడీపీ అనుకోండి, ఏదో ఒక పార్టీలో జాయిన్ అవ్వడానికి వాళ్ళు సన్నాహాలు రెడీ చేసుకుంటున్నారు. ఎందుకు ఇదంతా జరుగుతుంది? ఇంకా వైసీపీ పర్వం ముగిసిపోయినట్లే అనుకోవచ్చా? ఇప్పుడు వైసీపీ పర్వం ముగిసిపోతుందో అది పక్క పెడితే, ఇప్పుడు ఒక్కొక్కరు అక్కడ నుంచి బయటకు వచ్చేస్తున్నారు. మోపినేని వెంకటరమణ వీళ్ళందరూ బయటకు రావడంతో అక్కడ వైసీపీ పార్టీలో కూడా గోళ్ళు పెట్టడం, వీరు తెలుగుదేశం పైన అనేకమైన ఆరోపణలు చేయడం, మా వాళ్ళని కొనేస్తున్నారు, లాగేస్తున్నారు, విమర్శలు వస్తున్నాయి. తెలుగుదేశం పార్టీకి వాస్తవంగా మాకున్నటువంటి మ్యాండేటు, ప్రజలు మాకు ఇచ్చినటువంటి మ్యాండేటు, సంపూర్ణ మ్యాండేట్ ఇచ్చారు. మాకు ఎవరిని కొనుక్కోవడానికి కానీ, ఆపరేషన్ ఆకర్ష్ లాంటివి చేయడానికి కానీ మాకు అవసరం లేదు. అంత టైం కూడా మాకు లేదు. వాస్తవం ఏంటంటే, వైసీపీ నుంచి ఒక్కొక్కరు బయటికి ఎందుకు వస్తున్నారు? ఇప్పుడు మోపినేని వెంకటరమణ జగన్మోహన్ రెడ్డి యొక్క ఆర్థిక నేరంలో ఈయన కూడా ఒక భాగస్వామి. ఆయనతో పాటు ఈయన కూడా జైలుకు పోయాడు. జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. 2 సార్లు ఓడిపోయినా కానీ ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇచ్చారు. అలాంటి వ్యక్తి ఈరోజు బయటకు వస్తుందంటే దానికి కారణం, చాలా బలమైన కారణం ఉంటుంది. దాని ఏంది నేను చెప్తాను మీకు. ఇప్పుడు ఒక పార్టీ ఎన్నికలలో గెలిపోవటం అనేది సహజం. మనం ప్రజలకు మంచి చేస్తే మళ్ళీ ప్రజలు మనం గెలిపిస్తారు. ప్రజలకు మనము నష్టం చేకూరిస్తే, ప్రజల యొక్క సంపదను మనం కొల్లగొడితే, ప్రజా సంపద దుర్వినియోగం చేస్తే ప్రజలు మన జగన్మోహన్ రెడ్డికి ఇచ్చినట్టు తీర్పిస్తారు. అదే తీర్పు ఇచ్చిన తర్వాత, తీర్పు ఇచ్చిన తర్వాత ప్రజా తీర్పు శిరసా వహించి ఆ తర్వాత పార్టీ అధినాయకుడు, ఏ పార్టీ అది ఓడిపోయిందో పార్టీ అధినాయకుడు ప్రతిపక్ష పాత్ర వహిస్తూ అనునిత్యం ప్రజల గొంతుకై చట్టసభలో మాట్లాడాల్సి వస్తుంది. అదే కాకుండా పార్టీల్లో కూడా వ్యవస్థాపకంగా మనం ప్రజల మెప్పు పొందడంలో ఎక్కడ వైఫల్యం చెందాము, మన ఫెయిల్యూర్స్ ఎక్కడ అని విశ్లేషణ చేసుకోవాలి. అది నిరంతరం ఒక రాజకీయ పార్టీ చేసే ప్రక్రియ. కానీ ఇక్కడ ఏమైంది? అధికారంలో ఉన్నప్పుడు అదే మదం, అధికార మదంతో పూర్తి పదవీ కాలం అంతా కూడా కాలయాపన చేయడము, ఇంట్లో కూర్చొని పబ్జీలు ఆడడము, లేకుంటే ఇష్టం ఉన్నట్టు అరాచకాలు చేయడం, దోచుకోవడం, దాచుకోవడం, ఇదంతా అయిపోయింది. ఓడిపోయిన తర్వాత కూడా కమ్సే ఒకసారి పిలిచి మనం ఓడిపోవడానికి కారణం ఏంది విశ్లేషణ జరపలేదు. ఆ తర్వాత ప్రజలు మీకు ఇచ్చినటువంటి మ్యాండేట్ 11 సీట్లకు పంపించారు. 11 సీట్లకు కుదించిన తర్వాత ఆ 11 సీట్లను పోయి నువ్వు అసెంబ్లీకి వస్తావా? అది రావు. నీకు అసెంబ్లీకి వచ్చే ముఖం లేదు. నీ పార్టీ ఓడిపోవడానికి కారణాలు తెలుసుకోవడం విశ్లేషణ చేసలేదు. అదే కాకుండా ఇక ఆంధ్రప్రదేశ్లో ఉండి ఒక ప్రతిపక్ష హోదా లేకున్నా కానీ నువ్వు ప్రజల పక్షాన మాట్లాడితే ప్రజలు నీకు ప్రతిపక్ష హోదా ఇస్తారు. అవసరమైతే నువ్వు నీ పనితీరు బాగుంటే అధికార పక్షం కూడా ఇస్తారు నీకు. కానీ ఇక్కడ ఏమైపోయింది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్నే వదిలిపెట్టి నువ్వు బెంగళూరులో మకాం మార్చి అక్కడ నీ తల్లి కాంగ్రెస్ ఛత్రఛాయలో నువ్వు అక్కడ ఉంటున్నావు. నేను కలవడానికి కూడా మళ్ళీ ఏ విధంగా అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి Z+ సెక్యూరిటీ ఉంది, జగన్మోహన్ రెడ్డికి నెట్ ప్లస్ సెక్యూరిటీ. నెట్ ప్లస్ అంటే పరదాలు కట్టుకోవడం. నెట్ అంటే పరదాలు, ఆ పరదా సెక్యూరిటీ నెట్ ప్లస్ సెక్యూరిటీ అంటారు దాన్ని. ఆ నెట్ ప్లస్ సెక్యూరిటీ ఇప్పటికీ వదలట్లేదు. అంటే డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి బయట కనపడితే సిగ్గుపడతాడు అనమాట. ఇలా సిగ్గుపడతాడు కదా, ఆ సిగ్గు కొరకు నెట్ ప్లస్ పెట్టుకున్నాను అనమాట. ఆ నెట్ ప్లస్ సెక్యూరిటీ ఓడిపోయినాక కూడా సిగ్గు పోవట్లేదు, ఆ నెట్ ప్లస్ సెక్యూరిటీ పోవట్లేదు. బెంగళూరుకి మక్క మార్చారు. ఇక్కడ ఓడిపోయిన ప్రతి ఒక్కరు పరామర్శించడానికి వస్తుంటే సిగ్గుపడి అక్కడ మార్చుకుంది. మళ్ళీ పార్టీ నాయకులకు కూడా అందుబాటులో లేడు. సరే, ఆయన కర్మ, ఆయన పార్టీ, ఆయన ఇష్టం, ఉంచుకుంటాడా ఊసుకొట్టుకుంటాడా ఆయన సర్వతంగా. కానీ అనేక రాజకీయాల పార్టీల నుంచి ఆయన పార్టీలో అప్పుడు అధికారానికి వస్తుందని చెప్పేసి రకరకాల కారణం చేత ఆయన పార్టీలో వెళ్ళారు, గెలిచారు, మంత్రులుగా అయ్యారు. తర్వాత ఈయన పార్టీ ఉంటుందా ఊడిపోతుందా అనేది అందరు తెలిసిపోతుంది. ఆల్రెడీ సంకేతాలు వస్తున్నాయి, ఈ పార్టీ కనుమరుగై కావడం ఖాయం అని చెప్పేసి ప్రజల్లో కానీ రాజకీయ వర్గాల్లో ఒక అపోహ క్రియేట్ అయింది, ఒక నమ్మకం క్రియేట్ అయింది. అలాంటి తరుణంలో ఇప్పటి వరకు ఉన్నటువంటి నాయకులు రేపు నేను ప్రజా జీవితంలో ఉండాలా, రేపు రాజకీయ భవిష్యత్తు నాకు ఉండాలా, తనకు తాను రాజకీయ భవిష్యత్తు ఊహించుకునే వ్యక్తి ఎవరైనా కానీ అలా అస్తమించే పార్టీలు ఎవరుండరు. నాకు రాజకీయ భవిష్యత్తు కావాలని, ప్రజలతో కలిసి ఉండాలి, నేను ప్రజలకు పోవాలంటే మళ్ళీ నీ పార్టీలు ఉంటే ప్రజలు నీ జెండా పట్టుకుని పోతే తరిమి కొట్టే పరిస్థితి ఈరోజు ఉంది.
ఏ విధంగా ప్రజల్లో పోతాం? ప్రజల్లో పోలేం కాబట్టి, ప్రజల్లో తిరగలేం కాబట్టి, ప్రజల గురించి మాట్లాడే అవకాశం లేదు కాబట్టి ఎక్కడికి వెళ్ళాలి? ఆ పార్టీని వీడాలి. అదే సార్, ఇక్కడ ఒక మాటకి మీకు అంటే జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత కూడా మార్చుకోని వ్యవహార శైలి వల్ల విసుగు చెంది నాయకులు బయటికి వెళ్ళిపోతున్నారు అనుకోవచ్చు. అదే చెప్తున్నాగా, ఆ సైకోయిజం, ఆ ఫ్యాక్షనిస్ట్ మైండ్ సెట్ అనేది మారలేదు, అదే విధంగా ఉంది. అందుకని చెప్పి రేపు భవిష్యత్తులో రాజకీయాల్లో ఉండాలనుకున్న వాళ్ళు ఆ పార్టీని వీడి, అత్యంత సన్నిహితులైనప్పటికీ కూడా ఆ పార్టీని వీడి బయటకు వస్తున్నారు. బయటకు వచ్చి ఈరోజు 3 నెలల్లోనే ఎంత ప్రజా ఆదరణ వస్తుంది తెలుగుదేశం పార్టీకి చూస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటున్నటువంటి విజనరీ డిసిషన్స్, చంద్రబాబు గారు కూడా అనేక హామీలు ఇచ్చారు. ఇచ్చినప్పుడు కూడా ఇది ప్రజల కొరకు ఉన్నటువంటి పార్టీ, ప్రజాప్రభుత్వం కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి సమస్యల్లో ప్రభుత్వాల్లో ప్రజల్ని భాగస్వామ్యం చేసి మేము పరిపాలిస్తున్నాం కాబట్టి మనం ఇచ్చినటువంటి హామీలు కూడా ఎందుకు జాప్యం జరుగుతుందనే ప్రజలకు చెప్పించి, ప్రజలను మెప్పించి, ప్రజల్ని ఒప్పించే ధైర్యం ఉన్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. హామీలు ఇచ్చాం. పొద్దుగాల ఏమన్నా ప్రతి టీవీ ఛానల్లో, ప్రతి డిబేట్లో వాళ్ళు ఏమాయ హామీ అంటే, అరే మూర్ఖులారా, మీరు అధోగతి పట్టించి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు, మీ వల్ల ప్రజా సంపద, రాష్ట్ర ఖజానా ఇంత ఖాళీ అయింది. సంపద ప్లస్ సంక్షేమం రెండు కళ్ళ లాంటివి చంద్రబాబు నాయుడు గారికి. ఒకవైపు సంపద సృష్టించాలా, ఒకవైపు సంక్షేమం అందించాలా. రెండు బ్యాలెన్స్గా ఉన్నప్పుడే రాష్ట్రం ముందుకెళ్తుంది. నువ్వేం చేసావు? సంక్షేమ పథకాల పేరుతో ఇస్తున్నావు, సంపద సృష్టించే ఆ నైపుణ్యత కానీ, ఆ కెపాసిటీ కానీ, ఆ తెలివి కానీ నీకు లేదు. అక్కడి నుంచి ఇక్కడి నుంచి అప్పులు తెస్తున్నావు. రాష్ట్రానికి 14 లక్షల కోట్ల అప్పు తెచ్చేసి నువ్వు సంక్షేమ పేరుతో ఇచ్చావు. ఇచ్చిన తర్వాత నువ్వు ఇచ్చిన సంక్షేమం పథకాలు అప్పులు చేసి ముందు తీరుపుతావా? తీర్పవు కదా. రేపు ఆ భారం ఎవరిది? 10 రూపాయల సంక్షేమం పేరుతో వచ్చి వాళ్ళ నెత్తిపైన 100 రూపాయలు అప్పు పెట్టావు. ప్రజలది భారం. అల్టిమేట్గా లూజర్స్ ప్రజలయ్యారు. అది ప్రజలు గమనించారు. కానీ చంద్రబాబు నాయుడు గారు అదా కాదు. సంక్షేమాన్ని ప్లస్ సంపదని రెండు బ్యాలెన్స్గా తీసుకెళ్లే నాయకుడు కాబట్టి ప్రజలకు అర్థం చేయించాం. మేము మీకు సంక్షేమం ఇస్తామని చెప్పి మేము హామీ ఇచ్చాం, ఖచ్చితంగా ఇస్తాం. సంపద సృష్టించడానికి మనం దారులు వెతుకుతున్నాం. ఒక ప్రణాళిక రచిస్తున్నాం. ఆ ప్రణాళికాబద్ధంగా ఒక టైం ఫ్రేమ్ పెట్టి సంపద సృష్టి స్టార్ట్ అవుతుంది, మీకు సంక్షేమం కూడా స్టార్ట్ అవుతుంది అని చెప్పి ప్రజల్ని, ప్రభుత్వం ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా ప్రజలకు అవగాహన చేయించాం. అందుకే ఎవరు కూడా నోరు మెదపట్లేదు. చంద్రబాబు నాయుడు గారు మీరు ముందుకెళ్ళండి, మేము మీ ఎంత ఉన్నామని చెప్పి ప్రజలు స్వచ్ఛందంగా వాళ్ళు ప్రభుత్వం వెంట ఉన్నారు. అది గమనించి అందరు నాయకులు కూడా ఇళ్ళకి రావడం జరుగుతుంది. ఈ పార్టీతో ఉంటే రేపు మనకు ప్రజలతో ఉండటం ఉంటుంది, ఖచ్చితంగా మనకు అవకాశం దొరుకుతుందని ఆ యొక్క నమ్మకంతో జగన్మోహన్ రెడ్డి పిలిచి తెలుగుదేశం పార్టీలో రావడం జరుగుతుంది. మేము ఆపరేషన్ ఆకర్ష్ కానీ ఇంకోటి కానీ చేసే ఆవశ్యకత మాకు లేదు. రైట్, థ్యాంక్ యూ.